నమస్తే, వెల్కమ్ టు విజిల్. రూపాయి విలువ మరింత పతనమై ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. డాలర్తో పోలిస్తే మారకపు విలువ 20 పైసలు పతనమై ₹90.52కు చేరుకుంది. రూపాయి బలహీనతకు వాణిజ్య లోటు పెరగడం, డాలర్లకు కార్పొరేట్ల డిమాండ్ పెరగడం, భారతీయ వస్తువులపై అమెరికా విధించిన 50% భారీ సుంకాలు వంటి అనేక అంశాలు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో వచ్చిన సానుకూలతను దేశీయ కార్పొరేట్లు, బ్యాంకుల నుంచి డాలర్లకు వెల్లువెత్తిన డిమాండ్ తోసిపుచ్చింది. దీంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. విదేశీ, ప్రైవేటు బ్యాంకులు తమ మర్చెంట్, కార్పొరేట్ చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున డాలర్లను కొనుగోలు చేస్తున్నాయని ట్రేడర్లు చెప్తున్నారు. ప్రపంచ పరిణామాలు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశం నుంచి డాలర్ల అవుట్ఫ్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది అని ఓ బ్యాంకర్ రాయిటర్స్తో తెలిపారు. ఈ కారణంగానే రూపాయి కోలుకోలేకపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2022 తరువాత రూపాయికి ఇది అత్యంత నిరాశాజనకమైన సంవత్సరం కానుంది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల్లో అనిశ్చితి, భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్లు వంటి అంశాలు ఈ ఏడాది రూపాయి పతనానికి కారణమయ్యాయి. వాషింగ్టన్తో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే రూపాయి మరింత బలహీనపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ వర్గాల దృష్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైపు మళ్లింది. వచ్చే వారం ఆర్బీఐ $5 బిలియన్ డాలర్ రూపీ బై సెల్ స్వాప్ నిర్వహించనుంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి నగదు లభ్యత పెరిగి స్వల్పకాలిక ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. రూపాయి దాని స్థాయిని అదే కనుగొంటుంది అని ఆమె వ్యాఖ్యానించారు. రూపాయి బలహీనతను రాజకీయం చేయొద్దని కోరారు. గతంలో తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధిక ద్రవ్యోల్బణం, బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా రూపాయి పతనం మరింత ఆందోళన కలిగించిందని, ప్రస్తుత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ చెప్పే మాటలు నమ్ముదామా?